హలో అండి, నమస్కారం. శ్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నామిడల వరమాల ఎపిసోడ్ 64. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంజయ్ చాలా కంగారు పడుతూ హారిక గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కాస్త దూరం వెళ్ళగానే ఏదో కార్ అక్కడ ఆగి అందులో నుంచి ఒక అమ్మాయి దిగడం అబ్జర్వ్ చేసి కార్ కొంచెం పక్కగా ఆపి అదంతా చూస్తున్నాడు. చిట్టీలాగా ఉందే అనుకుంటూ అలాగే చూస్తున్నాడు. చిట్టీలా ఉండడం కాదు, చిట్టీనే అనుకుంటూ ఫాస్ట్గా కార్ దిగి తన వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు. హారికని డ్రాప్ చేసి ఆ కార్ ఎంత స్పీడ్గా వచ్చిందో అంతే స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇదంతా ఏమీ గమనించే పరిస్థితుల్లో లేదు చిట్టి. భాషిష్ వర్మ తనకి ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వస్తూ ఉంటే సంజయ్కి ఏమవుతుందో అన్న భయంతో గజగజ వణికిపోతూ బిత్తర చూపులు చూస్తూ ఎటు వెళ్తుందో ఏంటో కూడా గమనించకుండా ట్రాఫిక్లో అడ్డదిడ్డంగా రోడ్డు మీద నడుస్తోంది. చిట్టి బిహేవియర్ చూసి సంజయ్ మరింత టెన్షన్ పడుతూ వచ్చిపోయే వెహికల్స్ని తప్పించుకుంటూ కనీసం ట్రాఫిక్ కూడా చూడకుండా నడుస్తున్న చిట్టి వైపు చూస్తూ ఏమైంది దీనికి, ఏం ఆలోచిస్తోంది అంతలాగా, ట్రాఫిక్ కూడా చూడట్లేదు అని అనుకుంటూ ఫాస్ట్గా చిట్టి దగ్గరికి వెళ్ళి చిట్టి అని అరుస్తూ చెయ్యి పట్టుకుని పక్కకు లాగాడు. అంతే, కనురెప్ప పాటలో చిట్టికి పెద్ద ప్రమాదం తప్పింది. చిట్టి పక్క నుంచి కారు వేగంగా దూసుకు వెళ్ళిపోయింది. ఏమైందో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో చిట్టి. సంజయ్ తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కన్నార్పకుండా అలాగే నుంచుంది. సంజయ్ విపరీతమైన కోపంతో లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి హారిక దూరంగా వెళ్ళిపడింది. అసలు నీకు బుద్ధి ఉందా? ట్రాఫిక్ చూసుకోకుండా అలా నడుస్తున్నావేంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? కొంచెమైనా ఆలోచించవా? నీకేమైనా పిచ్చా ఏంటి? నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? నీకేదైనా అయితే నా పరిస్థితి ఏంటి అని విపరీతమైన కోపంతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు సంజయ్. స్టూపిడ్, రాత్రి నుంచి నీకోసం పిచ్చివాడిలాగా పరిగెడుతున్నాను. అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికెందుకు వచ్చావే? అది కూడా సెక్యూరిటీ లేకుండా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మనిషివే కదా అని గట్టిగా కేకలు వేస్తున్నాడు సంజయ్. సంజయ్ కేకలకు రోడ్ల మీద వెళ్ళే కార్లు ఆపి మరీ వాన వస్తున్నా పట్టించుకోకుండా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు కొంతమంది. వాళ్ళల్లో ఒకటి దిగి, ఏంటయ్యా ఆడపిల్ల మీద నీ ప్రతాపం? రోడ్ల మీద ఈ న్యూసెన్స్ ఏంటి? అది కూడా ఈ చీకట్లో, ఒక్కరు కూడా లేరు, ఏం చేద్దామని అని గట్టిగా అరుస్తూ ముందుకు వచ్చాడు. అసలే కోపంగా ఉన్న సంజయ్ రోడ్డున పోయేవాడు వచ్చి నీతులు చెబుతుంటే మరింత కోపం పెరిగి, అసలు నువ్వు ఎవడ్రా? అవును, నేను కొడతాను, అది నా పెళ్ళం, నా ఇష్టం. మా మధ్యలోకి వచ్చి న్యూసెన్స్ చేస్తోంది నువ్వు. ఇప్పుడు నేను నిన్ను కొడితే దెబ్బకి చచ్చిపోతావు. మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళిపో. చూడ్డానికి రౌడీలాగా ఉన్నావు కదయ్యా. ఏమ్మా, వీడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అంటూ హారిక వైపు చూస్తూ అడుగుతున్నాడు అతను వెళ్ళిపోకుండా. ఇంకా సంజయ్కి ఎంత కోపం వచ్చిందంటే తన పిడికిలి బిగించి పక్కనే ఉన్న అతని కారు మీద ఒక్కటి కొట్టాడు. సంజయ్ పవర్ పంచ్ ఆ కారు మీద పడేసరికి మిర్రర్స్ అన్నీ పెద్ద సౌండ్ చేస్తూ తునాతునకలైపోయాయి. కార్ ఫ్రంట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సంజయ్ బిహేవియర్ చూడగానే అక్కడ ఆగిన 2-3 కార్లు వాళ్ళు కూడా ఎవరి దారిన వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. సంజయ్ మీద నోరు పాడేసుకుంటున్న అతను తన కారుకు పట్టిన గతిని చూసి, ఏదో ఒక మాట అన్నంత మాత్రాన ఇంత పని చేసావు ఏంటయ్యా అంటూ లబో దిబోమంటూ కొట్టుకుంటున్నాడు. అతనికి సంజయ్ విజిటింగ్ కార్డు ఇచ్చి, మధ్యాహ్నం వచ్చి కనిపించండి, ఇంకొకసారి వేరొకరి పర్సనల్ విషయాలలో ఇంట్రెస్ట్ చూపించకండి అని వార్నింగ్ ఇచ్చి కింద పడి ఉన్న చిట్టీని చూసి, ఏంటి ఇంకా ఎంతసేపు అలా కూర్చుంటావు? పద వెళ్దాం ఇంటికి అని కోపంగా అన్నాడు సంజయ్. ఎప్పుడూ తనతో చాలా ప్రేమగా మాట్లాడే సంజయ్ తనని అలా కసురుకోవడం చూసి
సంతోష్ నా గురించి చాలా చాలా టెన్షన్ పడ్డాడు. జరిగింది తెలిస్తే ఇంకా టెన్షన్ పడతాడు. నీకు నేను ఏమీ కానివ్వను సంతోష్. నీకోసం నేను ఏదైనా చేస్తాను అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా లేచి నుంచుని కాలు మెలిక పడడం వల్ల కుంటుతూ నడుస్తోంది హారిక. ఏంటి ఆ నడక? ఫాస్ట్గా నడవలేవా? సంజయ్ అరుస్తున్నాడు. కానీ హారిక నడవలేకపోతోంది. ఒక నిమిషం చూశాక సంజయ్కి అర్థమైంది. చిట్టిని ఒక్కసారిగా ఎత్తుకుని తీసుకువెళ్ళి కారులో కుదేశాడు సంజయ్. కార్ స్టార్ట్ చేసి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు సంజయ్. సంజు, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైనా తెలిసిందా? స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళు బయలుదేరారు. నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు, వాళ్ళు చూసుకుంటారు. ఆ అమ్మాయి రేపొద్దున్న కల్లా ఎక్కడ ఉన్నా వాళ్ళు వెతుకుతారు. ఓకే? డాడ్ నేను చెప్పేది వినండి. చిట్టి సేఫ్గా ఉంది. స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళని మీరేమీ పంపించొద్దు. హో గాడ్, కనిపించిందా? ఎక్కడ ఉంది అసలు? డాడ్, అదంతా నేను మీతో తర్వాత మాట్లాడతాను. మీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి సిటీ మొత్తం వెతికించారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాను డాడ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ డాడ్. ఒరే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అయినా హారిక ఎందుకు అలా చేసింది? బాగా చదువుకుంది, తెలివిగల అమ్మాయి. అలా అర్ధరాత్రి ఇల్లు దాటి వెళ్ళింది అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది కదా. ముందు మాట్లాడావా? లేదు డాడ్, ఇంకా ఏమీ మాట్లాడలేదు. సరే, ఆలోచిస్తుంటే హారిక మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉంది అని నాకు అనిపిస్తోంది. ఒకవైపు వాళ్ళ డాడ్కి అలా అయిపోవడం, బిజినెస్ బాధ్యతలు మొత్తం ఆ పిల్ల తీసుకోవడం, కొంచెం కన్ఫ్యూజన్గా, ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్లో ఉందేమో. ఇలా తన కోసం పరుగులు పెట్టడం చాలా కష్టం రా. నా మాట విని తనతో పాటు 24 అవర్స్ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ని అపాయింట్ చేద్దాము. డాడ్, ఆ అవసరం ఏమీ లేదు. ఇది ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మాటికి రెస్పెక్ట్ ఇస్తుంది అనుకున్నాను. ఇకపై నేను చూసుకుంటాను దీన్ని. ఈసారి ఇలా చెప్పకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కాలు కదిపితే కాళ్ళు విరక్కొడతాను అని చిట్టి వైపు చూస్తూ వాళ్ళ డాడ్ విక్రమ్తో మాట్లాడుతున్నాడు సంజయ్. సంజు, కూల్ రా. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? నీ కోపం మొత్తం ఆ అమ్మాయి మీద చూపించద్దు. విక్రమ్ మాటలు కారు మొత్తం వినిపిస్తున్నాయి. విక్రమ్ మాటలకు అడ్డు వస్తూ, డాడ్ ప్లీజ్ ఆపండి, మీరేమీ చెప్పొద్దు ఇప్పుడు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. బాయ్ డాడ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్. చాలా చాలా కోపంగా ఉన్నాడు సంజయ్. స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. చూసి చూడనట్లు సంతోష్ వైపు చూస్తోంది. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి హారికకి. సంతోష్, నా కోసం సిటీ మొత్తం సెర్చ్ చేశారా? ఒక 5 నిమిషాల తర్వాత చిన్నగా అడిగింది హారిక. చిట్టికి సమాధానం చెప్పకుండా సీరియస్గా ఒక చూపు చూసి సంజయ్ మరొక కాల్ చేశాడు. సంజయ్ చెప్పేది వినిపించుకోకుండా స్పీడ్గా మాట్లాడుతున్నాడు డీజీపీ. సార్, మీరు చెప్పిన పని మీదే ఉన్నాము. ఆల్రెడీ వెతకడం మొదలుపెట్టాము. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ప్రతి చెక్ పోస్ట్ చెక్ చేస్తున్నాము. అనుమానంగా కనిపించిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాము. సిటీలో ఉన్న చిన్న చితక రౌడీల దగ్గర నుంచి గ్యాంగ్ లీడర్స్ వరకు ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాము. మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకండి సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాము అంటూ డీజీపీ వాయిస్. సార్ ప్లీజ్ లిజన్, ఒక్క నిమిషం నా మాట వినండి. ఆగకుండా మాట్లాడుతున్న డీజీపీ మాటలకు అడ్డు వచ్చి మాట్లాడుతున్నాడు సంజయ్. చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం? హారిక సేఫ్గా ఉంది. ఇప్పుడే నేను తనని ఇంటికి తీసుకువెళ్తున్నాను. మీ మీద నైట్ నుంచి చాలా ప్రెషర్ తీసుకువచ్చాను. మీకు పదే పదే ఫోన్లు చేసి విసిగించాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు సంజయ్. థ్యాంక్ గాడ్, కనిపించిందా? అమ్మయ్య, మమ్మల్ని అందరినీ ఎంత హడావిడి పెట్టారు సార్. సిటీ మొత్తాన్ని పరుగులు పెట్టించారు కదండి అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న డీజీపీ మాటలకు అడ్డు వస్తూ, సార్ నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్. భయంగా సంజయ్ వైపు చూసి, సంతోష్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా నా కోసం? డీజీపీ లాంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్తో కూడా మాట్లాడావా అని చిన్నగా అడిగింది హారిక. సంజయ్ సీరియస్గా చిట్టి వైపు ఒక్కసారి చూసి ఏమీ మాట్లాడకుండా మరొక కాల్ చేశాడు. సింధు కాల్ లిఫ్ట్ చేసింది. బావా,
నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయలుదేరాను. అలివేలు ఆంటీకి బాలేదంట కదా, బీపీ బాగా పెరిగిపోయిందని. అజయ్ అంకుల్ ఇప్పుడే ఫోన్ చేశాడు. అసలు ఈ డెవిల్ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు అందరినీ ఇలా కంగారు పెడుతోంది అని గడగడా మాట్లాడుతోంది సింధు. సింధు, చిట్టి సేఫ్గా ఉంది. నువ్వు ఇంటికి రావడానికి నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను. నీ హాస్పిటల్ ముందే ఉంది, జాగ్రత్తగా ఇంటికి వచ్చేసే. అలివేలు ఆంటీ చిట్టి గురించి బాగా టెన్షన్ పడింది. అసలే షుగర్ పేషెంట్ కదా, కొంచెం హైరానా, అందుకే బీపీ పెరిగింది. నేను కూడా ఇంటికి బయలుదేరాను, అక్కడ అందరం మాట్లాడుకుందాం. కాల్ కట్ చేశాడు సంజయ్. ఏంటి సంతోష్, అలివేలు ఆంటీకి బాలేదా అని టెన్షన్ పడుతూ అడిగింది హారిక. సంజయ్ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా మరొక కాల్ చేశాడు. అజయ్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏ బాబు, చిట్టి ఏమైనా కనిపించిందా? బయట వాన బాగా పెరిగిపోయింది. నువ్వు నైట్ నుంచి క్షణం కూడా కూర్చోకుండా తిరుగుతూనే ఉన్నావు. స్పీడ్ డ్రైవింగ్ మంచిది కాదు. చిన్నగా వెళ్ళమని చెప్తున్నా మాట వినకుండా స్పీడ్గా వెళ్తున్నావు. ఇక్కడ మీ ఆంటీ ఒక్కటే టెన్షన్ పడుతోంది. పిల్ల ఏమైపోయింది, అర్ధరాత్రి కనిపించకుండా వెళ్ళిపోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని ఒకటే గోల అన్నాడు అజయ్. అంకుల్, చిట్టి సేఫ్గా ఉంది, మీరేమీ టెన్షన్ పడకండి. ఆంటీకి కూడా చెప్పండి టెన్షన్ పడద్దు అని, చిట్టి సేఫ్గా ఉందని. లక్ష్మయ్య తాతకి కూడా చెప్పండి, మొన్ననే ఆరోగ్యం కుదుటపడింది. వానలో వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వినకుండా చిన్నమ్మాయి గారు మీ ఇంటికి ఏమైనా వచ్చారా అంటూ ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తిరుగుతున్నాడు వానలో. కొంచెం ఆయన ఇంటికి తీసుకురండి. ఏదేమైనా హారిక వాళ్ళ ఫ్యామిలీకి నమ్మిన బంటు కదా, ఒకటే హైరాణ పడుతున్నాడు. ఒక 15 మినిట్స్లో సింధు ఇంటికి వస్తుంది. ఆంటీని తాతని ఇద్దరిని చూపించండి అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్. ఇదంతా వింటూ హారిక చాలా గిల్ట్ ఫీల్ అవుతోంది. సంతోష్, సంతోష్, ఐ ఆమ్ రియల్లీ సారీ, రియల్లీ సారీ అని హారిక వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా అంటోంది. కారు ముందు ఎవ్వరూ లేకపోయినా సరే గట్టిగా హారన్ ప్రెస్ చేసి, ఇడియట్స్, కొంచెం కూడా బుద్ధి ఉండదు కొంతమందికి. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా వాళ్ళు చేసే స్టూపిడ్ పనుల వల్ల ఎంతమంది సఫర్ అవుతారు అని ఆలోచన ఉండదు వాళ్ళకి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో. బ్రెయిన్లెస్ ఫెలోస్ అంటూ కోపంగా చిట్టి వైపు చూసి స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్. సంజయ్ బిహేవియర్ చూసి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి హారికకి. సంతోష్, నీకు చెప్పకుండా నేను బయటికి వెళ్ళడం తప్పే, కానీ అంకుల్ ఫోన్ చేసి మీ డాడ్ హెల్త్ విషయం గురించి నీతో మాట్లాడాలి అంటే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోయాను. అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేనే కాదు, మా డాడ్ కూడా ఆయనని బాగా నమ్మారు. అందుకే ఆఫీస్లో అంత పెద్ద బాధ్యత ఇచ్చారు. ఆయన భాషిష్ వర్మ ఇచ్చే డబ్బుకి ఆశపడి ఇంత నమ్మక ద్రోహం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఒకందుకు నేను వెళ్ళడం మంచి అయ్యింది. ఇన్ని రోజులు నా వాళ్ళు అని అనుకున్న మా అన్నయ్య, మా బాబయ్య ఎలాంటి వాళ్ళో నాకు బాగా అర్థమయ్యింది. నీకు రాబోయే ఆపదను ఇప్పుడు నేను ఆపగలను. నేను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నట్లయితే ఆ భాషిష్ వర్మ నిన్ను ఏదైనా చేసేవాడు. నా కళ్ళ ముందే ఇద్దరిని చంపేశాడు. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను ఏమీ కానివ్వను అని మనసులో అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగిందంతా తలుచుకుని తనలో తానే బాధపడుతోంది హారిక. సైలెంట్గా ఉన్న హారికని చూసి, స్టూపిడ్, సైలెంట్గా ఎలా కూర్చుందో. సారీ, ఎవరికి కావాలి దీని బాడీ సారీ? అరే, ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పిందా? నేనంటే కోపంగా ఉన్నాను, అది నన్ను కూల్ చేయడానికి ట్రై చేయాలి కదా. సైలెంట్గా చూస్తోంది, పైగా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా చెప్పట్లేదు. ఏమీ కాలేదు కాబట్టి ఓకే, ఏదైనా జరిగితే మెంటలా దీనికి అని హారిక వైపు చూస్తూ, కొట్టాను కదా అందుకే ఏమీ మాట్లాడకుండా అలా చూస్తుందేమో. చూస్తే చూడని దొంగమొహంది. అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏంటి అసలు? నా కోపంలో తప్పేమీ లేదు, ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. చాలా గట్టిగా కొట్టానేమో,
చెంప మొత్తం ఎర్రగా కందిపోయింది. కందిపోతే పోని, మాటలతో చెప్తే విననప్పుడు ఎవరేం చేస్తారు? ఇలాంటి వాళ్ళకి చేతలతోనే చెప్పాలి. ఎంత కోపం వస్తే మాత్రం అలా కొట్టాల్సింది కాదేమో. పాపం కింద పడిపోయింది. కాలికి కూడా దెబ్బ తగిలినట్లుంది. కుంటుతూ నడుస్తోంది. రోడ్డు మీద చూడకుండా అడ్డదిడ్డంగా నడిస్తే కొట్టక ముద్దు పెట్టుకుంటారా ఏంటి? ఈ దెబ్బకి ఇంకొకసారి చాలా జాగ్రత్తగా ఉంటుంది. అసలు నేను తొందరపడ్డానేమో. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చిన్నగా మాట్లాడి తెలుసుకోవాల్సింది. ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి బయటికి వెళ్ళింది అంటే తనలో తాను ఎంత మదనపడి ఉంటుందో అని 2 రకాలుగా, అటు పాజిటివ్గా ఇటు కోపంగా 2 రకాలుగా ఆలోచిస్తూ తనలో తానే ఆలోచిస్తున్నాడు సంజయ్. సంజయ్ కోపంగా ఫేస్ పెట్టి స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే సంజయ్ వైపు చూస్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, అందరూ నా కోసం చాలా టెన్షన్ పడ్డారు. సంతోష్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను మాట్లాడినా నాతో మాట్లాడట్లేదు. ఒకందుకు ఇది కూడా మంచిదే. నాతో మాట్లాడి నిలదీస్తే జరిగిందంతా సంతోష్కి చెప్పలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. జరిగింది తెలిస్తే సంతోష్కి చాలా కోపం వస్తుంది. ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు. ఆవేశంతో తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఆ పరిస్థితి నేనెప్పటికీ రానివ్వకూడదు. భాషిష్ వర్మ చెప్పినట్లు నేను చెయ్యకపోతే అతను నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. వాడు మనిషి కాదు. అతను చెప్పినట్లు నేను చేస్తే జీవితాంతం నన్ను నువ్వు క్షమించకపోవచ్చు. ఆల్రెడీ నా ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయాను. ఇంక నాకు ఉన్న చిన్న వెలుగు నువ్వు మాత్రమే. నిన్ను కూడా దూరం చేసుకుని చీకట్లో నేను బ్రతకలేను. భాషిష్ వర్మ చెప్పినట్లు చేయడం తప్ప నాకు ఇంకొక దారి లేదు. అది కూడా నీకోసం, నీకు ఏమీ కాకూడదు అని. కానీ నా మనసులో ఎప్పటికీ నీదే స్థానం సంతోష్. మనసులో ఒకరిని ఉంచుకుని మరొకరితో జీవితాంతం బ్రతకలేను. ఆదిత్య నా మెడలో తాళి కట్టిన వెంటనే నా ప్రాణాలు వదిలేస్తాను. ఆ భాషిష్ వర్మకి కావాల్సింది ఆస్తి మాత్రమే. నన్ను ఆదిత్య పెళ్లి చేసుకోవడం వల్ల ఆస్తి మొత్తం భాషిష్ వర్మకి వెళ్ళిపోతుంది. ఆదిత్యతో నా పెళ్ళికి ముందే డాడ్ ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ మొత్తం రెడీ చేస్తాను. ఆదిత్యకి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాన్నని ఎదిరించి చెప్పే ధైర్యం అతనికి లేదు. అసలు నేనంటూ లేకపోతే అటు ఆదిత్య లైఫ్లోకి కూడా మరొకరు రావచ్చు. నిన్నేమీ చేయకుండా వదిలేస్తాడు. నువ్వు క్షేమంగా ఉంటే నాకు అదే చాలు అని తనలో తానే అనుకుంటూ తాను చెయ్యబోయేది తలుచుకుని సంజయ్ వైపు చూసి, సంతోష్, నేను ఆదిత్యాని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న విషయం నీకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? తలుచుకుంటేనే చాలా బాధగా భయంగా ఉంది. కానీ ఏం చేయను. ఆదిత్య వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గుడో ఈరోజు నా కళ్ళతో నేను చూశాను. కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేదు. నా కళ్ళ ముందే దారుణంగా ఇద్దరిని చంపేశాడు. నీకు అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకనే నీ ప్రాణానికి బదులు నా ప్రాణం ఇవ్వడానికి వెళ్తున్నాను మనసులో అనుకుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సంతోష్ వైపు అలాగే చూస్తూ మాట్లాడడానికి ట్రై చేసింది హారిక. సంతోష్ ఐ యామ్ రియల్లీ సారీ ఏడుస్తూ చెప్పింది. కానీ హారిక మాటలు పట్టించుకోవట్లేదు సంజయ్. చేసిందంతా చేసి సారీ చెప్తే మాట్లాడతాను అని అనుకుంటుందేమో. ఇది ఏం చేసినా నేను ఎక్స్క్యూజ్ చేస్తుంటే దీనికి తెలిసి రావట్లేదు. ఈసారి స్ట్రాంగ్గా ఉండాలి అని తనలో తానే అనుకుంటూ చిట్టితో మాట్లాడాలని ఉన్నా మాట్లాడకుండా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ జయదేవ్ ఇంటి ముందు కార్ ఆపాడు సంజయ్. కారులో నుంచి దిగి స్పీడ్గా పెద్ద సౌండ్ చేస్తూ కార్ డోర్ విసిరి కొట్టి చిట్టి వైపు డోర్ తీసి తన కాలికి దెబ్బ తగిలింది అని తెలుసు కనుక చేతులతో తనను ఎత్తుకుని యువతలకి వచ్చి కాల్తో చిట్టి వైపు డోర్ కూడా వేసి ఇంటి లోపలికి అడుగులు వేస్తున్నాడు సంజయ్.
హారిక సంజయ్ మెడ చుట్టూ చేతులు వేసి కోపంలో కూడా తన మీద అంత కేరింగ్, అంత ప్రేమ చూపిస్తుంటే కన్నార్పకుండా చూస్తూ తన్ని ఎత్తుకు తీసుకువెళ్తున్న సంజయ్ దగ్గరగా వంగి బుగ్గ మీద ముద్దు పెట్టింది హారిక. చిట్టి సడన్గా అలా చేసేసరికి సంజయ్ అయోమయంగా చిట్టి వైపు ఒక్క సెకండ్ చూశాడు. ఇదేంటి, నాకు ఇంత కోపం వస్తుంటే నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తుందా అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా చిట్టిని ఇంట్లోకి తీసుకువెళ్ళి సుబ్బులు అని గట్టిగా పిలిచాడు సంజయ్. సంజయ్ పిలుపు విని అందరూ హాల్లోకి వచ్చారు. లక్ష్మయ్య, సుబ్బులు, అలివేలు, సింధు అందరూ చిట్టిని చూసి హమ్మయ్య అనుకున్నారు. అజయ్ చిట్టిని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. హమ్మయ్యా, వచ్చావా? అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా? పై ప్రాణాలు పైనే పోయాయి తెలుసా? ఎక్కడని వెతకాలి నిన్ను? అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించావు. అయినా అంత అర్జెంటు పని ఏంటి? పోనీ వెళ్తే వెళ్ళావు, సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్ళావు? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సంతోష్కి కానీ నాకు కానీ చెప్పాలి కదా, రమ్మంటే మేము వచ్చేవాళ్ళం. అలా ఒంటరిగా వెళ్ళడం ఏంటి? నీతోనే అమ్మా మాట్లాడుతున్నాను. అంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళావు అని అజయ్ ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఏమీ మాట్లాడకుండా ఏం చెప్పాలో తెలియక చేతులు నలిపేసుకుంటూ తల దించుకుని అయోమయంగా చూస్తూ ఉండిపోయింది హారిక. ఏంటమ్మా మాట్లాడవు? నేను ఒక పక్కన మాట్లాడుతూనే ఉన్నాను, మాట్లాడవేంటి? గట్టిగా అడిగాడు అజయ్. సైలెంట్గా ఉంటే అంకుల్కి డౌట్ వస్తుంది, నన్ను ఎవరో బెదిరించారు అని అర్థమవుతుంది. లేదు, ముందే అందరికీ తెలియకూడదు అనుకుంటూ అంకుల్, నేను మా డాడీ పియ్యని కలవడానికి వెళ్ళాను. నాతో అర్జెంట్ విషయం మాట్లాడాలి అని ఫోన్ చేశారు. మీరంతా మంచి నిద్రలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్ తడబడుతూ చెప్పింది హారిక. ఎంత నిద్రలో ఉంటే మాత్రం ఎవరికో ఒకరికి ఒక్క మాట చెప్పకుండా వెళ్ళడం ఏంటి? ఇదేం బాలేదమ్మా. నీ గురించి అందరం టెన్షన్ పడ్డాము. వయసులో ఉన్న పిల్లవి, ముందు వెనక ఆలోచించాలి కదా. ఎంత దడగా అనిపించిందో తెలుసా అంది అలివేలు. ఆంటీ ప్లీజ్, మీరు కూల్గా ఉండండి, అలా అరవకూడదు. ఇప్పుడే కదా ఇంజెక్షన్ చేశాను, డెవిల్ ఇంటికి వచ్చేసింది కదా, కూల్ ఆంటీ అంది సింధు. అందరూ క్వశ్చన్స్ వేస్తూ ఉంటే సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతోంది హారిక. ఇదంతా గమనిస్తున్న సంజయ్ అందరి మాటలను ఆపుతూ నుంచోలేక అవస్థపడుతున్న చిట్టి వైపు చూసి తనని ఒక్కసారిగా ఎత్తుకుని, చూడండి ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంకొక 2 గంటల్లో తెల్లవారిపోతుంది, అందరూ రెస్ట్ తీసుకోండి, నిద్రలేదు ఎవరికి, తనతో నేను మాట్లాడతాను అని చెప్పి చిట్టిని తన రూమ్లోకి తీసుకువెళ్తూ, సుబ్బులు హాట్ వాటర్ తీసుకుని పైకి రా అని చెప్పి హారిక రూమ్ వైపు అడుగులు వేశాడు సంజయ్. చిట్టి బట్టలకు అక్కడక్కడ అంటుకుని ఉన్న రక్తం, ఎప్పుడు శుభ్రంగా ఉండే చిట్టి ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉండడం, తాను కొట్టింది ఒక చెంప మీద అయితే రెండో చెంప కూడా ఎర్రగా కందిపోయి ఉండడం అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు సంజయ్. చిట్టి చూడకూడనిది ఏదో చూసిందని, తనని ఎవరో కొట్టి మరీ బెదిరించారని అర్థం చేసుకున్నాడు. తనని కింద నుంచి పై దాకా చూస్తున్న సంజయ్ని చూసి, ఏంటి సంతోష్ అలా చూస్తున్నావు అంది హారిక తనని బాగా గమనిస్తున్నాడనే అర్థమై. నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? నా దగ్గర ఏదైనా విషయం దాచిపెడుతున్నావా? సూటిగా చిట్టి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సంజయ్. ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు అలా చూస్తున్నావు? నేనేమీ నీ దగ్గర దాచిపెట్టట్లేదు అంటూ వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక సంతోష్కి కనిపించకూడదు అని మరొక వైపుకు తిరిగి తుడుచుకుంటూ తడబడుతోంది హారిక. ఏంటి, ఏమీ లేదా? నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిపెట్టడం లేదా అని మరొకసారి గట్టిగా అడిగాడు సంజయ్. లేదు లేదు అనే కదా చెప్తున్నాను ఏడుస్తూ అంది హారిక. నాకు తెలుసు చిట్టి, నువ్వు చెప్పవని నాకు తెలుసు, కానీ నీకేం జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టావో తెలుసుకోలేను అని అనుకుంటున్నావా? సరే, నువ్వు చెప్పకు, నేనే తెలుసుకుంటాను. నువ్వు ఏం చూసావో, నీపై ఎవరు చేయి చేసుకున్నారో మొత్తం తెలుసుకుంటాను. నిన్ను ఇంత భయపెట్టిన వాడిని అస్సలు వదిలిపెట్టను కోపంగా అన్నాడు సంజయ్. తనని భాషీష్ వర్మ కొట్టడం చూసినట్టే మాట్లాడుతున్న సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది హారిక. సంజయ్ హారిక మాట్లాడుకుంటూ ఉండగానే సుబ్బులు హాట్ వాటర్ తీసుకుని రూమ్లోకి వచ్చింది.
చిన్నబ్బాయి గారు, వేన్నీళ్ళు తీసుకువచ్చాను అంది సుబ్బులు. సుబ్బులు, మీ అమ్మాయి గారికి కాలు బాగా బెనికింది, వెళ్ళి ఆయిల్ తీసుకురా అన్నాడు సంజయ్. సంజయ్ చెప్పడమే తడువు. నిమిషాల్లో ఆయిల్ తీసుకువచ్చింది సుబ్బులు. ఇక నువ్వు వెళ్ళు సుబ్బులు, నేను చూసుకుంటాను. సుబ్బులు రూమ్ దాటి బయటికి వెళ్ళగానే చిట్టి కాళ్ళు తీసుకుని తన ఒడిలో పెట్టుకున్నాడు సంజయ్. అయ్యో, ఏంటిది సంతోష్, వద్దు, నేను రాసుకుంటాను అంది హారిక తన కాలు వెనక్కి లాక్కుంటూ. చిట్టి అలా అనేసరికి కోపంగా మాట్లాడుతూ, ఏ కొట్టాను అని కోపమా? నీ కాలు కూడా ముట్టుకొనివ్వవా అని గట్టిగా అరిచాడు సంజయ్. సంజయ్ కోపాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది హారిక. చిట్టి కాలుకి బాగా మసాజ్ చేసి వేడి నీళ్ళల్లో చిట్టి కాలుని పెట్టాడు సంజయ్. 15 మినిట్స్ తర్వాత, చిట్టి వెళ్ళి స్నానం చేసిరా, తెల్లవారిపోయింది కదా, కాఫీ ప్రిపేర్ చేసి ఒక 20 మినిట్స్ తర్వాత నేను నీ రూమ్కి వస్తాను, కాఫీ తాగి మాట్లాడుకుందాము, బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయాయి అని చిట్టిని కింద నుంచి పైదాకా చూస్తూ బయటికి నడిచాడు సంజయ్. హారిక చెప్పకపోయినా సరే హారిక ఏం చేయబోతుందో సంజయ్ తెలుసుకుంటాడా? తెలుసుకుని సంజయ్ ఏం చేస్తాడు? చిట్టిని అంతలాగా భయపెట్టిన భాషిష్ వర్మ పరిస్థితి ఏంటి? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.